వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్కు వచ్చిన సామాగ్రిని రేపు కర్నూలులో బాధితులకు పంపిణీ చేయనున్నారు. వివరాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. గ్లాస్ మేము 2 ప్లేట్లు 2 గ్లాసులు ఇవ్వాలనుకున్నాం. లేకపోతే వంట సామాగ్రి కింద 2 వంట పాత్రలు ఇవ్వాలనుకున్నాం. కానీ మాకు అందుబాటులో లేవు. హైదరాబాద్ మొత్తం ఎతికాం, దొరుకుతాయని చూసాం, అవి దొరకలేదు. అందువల్ల ఇబ్బంది వచ్చింది. అయితే 1 గ్లాసు 1 ప్లేట్ మాత్రం దొరికే పరిస్థితి వచ్చింది. అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఈరోజు సాయంత్రం మెటీరియల్ అంతా కర్నూలుకి వెళ్తుంది. రేపు మార్నింగ్ 6 గంటలకు మా సీనియర్ లీడర్స్ అందరూ బయలుదేరుతున్నారు. పాలిట్ బ్యూరో మెంబర్స్, సీనియర్ లీడర్స్. హైదరాబాద్లో ఒక 30 టీములు, ఒక్కొక్క టీము 10 నుంచి 15 మంది. రంగారెడ్డి హైదరాబాద్లో 30 నుంచి 40 టీములు ఎదురుగా బయలుదేరుతున్నారు. 30-35 టీముల దాకా. ఓ టీంలో 15 మంది ఉంటారు. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం. 6 గంటలకు ఇక్కడ బయలుదేరి 9 గంటలంతా కర్నూలు అవుట్స్కట్స్ చేరుతారు. వెహికల్స్ ఉంటాయి. అక్కడ స్థానిక నాయకులు వస్తారు. వాళ్ళు ఒక 10 మంది 20 మంది టౌన్ వాళ్ళు వస్తారు. ఒక డివిజన్కి వాళ్ళు వీళ్ళు కలిసి రేపు డోర్ డెలివరీ చేసి డాక్యుమెంటేషన్ కూడా తయారు చేస్తారు. ఏ ఇంటికి ఇచ్చినా వాళ్ళ సంతకం తీసుకోవడం, వాళ్ళ పేరు రాసుకోవడం, డోర్ నెంబర్ సహా ఫోటో తీసుకోవడం, అందరికి కూడా అప్పచెప్పి రేపు సాయంత్రం 6, 5, 6 ఆ ప్రాంతంలో మొత్తం అప్పచెప్పిన తర్వాత బ్యాక్ వస్తారు. ఇది ఇంతవరకు నా లెక్క ప్రకారం ఎక్కడ కూడా ఒకే రోజున 30,000 మంది బెనిఫిషియర్స్కి ఎక్కడ ఇవ్వలేదు. రెండోది, ఒకే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దీంట్లో ఒక 1000-1500 మంది కార్యకర్తలు ఇన్వాల్వ్ అవుతున్నారు. మినిమం ఒక 1000 నుంచి 1500 మంది నాయకులు కార్యకర్తలు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ లీడర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ కూడా సరిగా చేయలేకపోయినా తెలుగుదేశం పార్టీ డోర్ డెలివరీ చేయగలుగుతాం, ఇంటింటికి ఇవ్వగలుగుతాం అని మేము నిరూపించాలనుకున్నాం. ట్రస్ట్ ద్వారా అది సాధ్యం, అది నిరూపిస్తున్నాం. మెటీరియల్ కూడా ఎక్కడ మిస్యూజ్ కాకుండా నేరుగా ఇచ్చే బాధ్యత తీసుకొని ఆ విధంగా ఇవ్వబోతున్నాం. ఇది ఇంతవరకు చరిత్రలో ఇంతమందికి ఒకేసారి ఇవ్వడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇవ్వచ్చు, ఒక నెల 10 రోజుల్లో స్లోగా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఇచ్చి, కానీ మేము రాష్ట్రం అంతా బాధ్యతలకు ఇస్తూ ఒక కర్నూలు టౌన్లో, ఒక నగరంలో, ఒక కార్పొరేషన్లో అట్ ఎ టైం 30,000 మందికి ఇవ్వడం అనేది అరుదైన అవకాశం. ఆ విధంగా